ఈరోజు ఈ రెసిపీ చేయటానికి మార్నింగే 5కే లేచానండి. రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? చామదుంపలు కోడిగుడ్డు పులుసు. అసలు ఈ రెసిపీ ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నార్మల్గా కోడిగుడ్డు పులుసు, చామదుంపల పులుసు అయితే చేసుకునేదాన్ని ఎప్పుడు. ఎక్కడో చూశాను ఇది చేస్తే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అని చెప్పి, అందుకని చెప్పి ట్రై చేద్దామని మార్నింగే లేచాను, టైం పట్టిద్దేమో అని. కానీ చాలా సింపుల్ రెసిపీ, ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ చామదుంపలు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తోలు తీసి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఫస్ట్ సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత లైట్గా పసుపు వేసి ఈ రెండు కొంచెం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసుకున్న టమాటో, కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే టమాటోస్ పేస్ట్ లాగా చేసుకుని అయితే వేసుకోండి. నేనైతే ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాస్ కొంచెం మగ్గేదాకా ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, పులుసు కర్రీస్కి కరివేపాకు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ వస్తుంది బాగా మంచిగా. ఇప్పుడు ఇవి బాగా కుక్ అవటానికి లైట్గా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏంటంటే కర్రీకి తగినంత కావాలనుకుంటే తర్వాత యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ టమాటాలు, నెక్స్ట్ ఉల్లిపాయలు ఈ రెండు మగ్గటానికైతే మనము ఉప్పు అయితే వేస్తున్నాము తొందరగా మగ్గటానికి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి, అందుకని చెప్పి నేను ఒక 3 తీసుకున్నాను. మీరు మంటలేని అయితే ఇంకొంచెం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టమాటా అంతా బాగా కుక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, కాబట్టి అది కొంచెం కుక్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో ఉప్పు సాల్ట్ వేసి స్టోర్ చేసింది కాబట్టి మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేయట్లేదు, ఇందాకను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంది కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు, కారం ఎక్కువగా ఉంటే తినరని కొంచెం యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒక కప్పు నిండా చింతపండు గుజ్జు. ఇది కొంచెం పుల్లగా ఉంటేనే చామదుంపలు కోడిగుడ్డు పులుసు అయితే బాగుంటుంది టేస్ట్, ఎందుకంటే చామదుంపలు బంకగా ఉంటాయి కదా, కాబట్టి కొంచెం చింతపండు గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ దానికి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా మరగనివ్వాలి, అంటే ఒక మంట తగలనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా పీల్ చేసుకొని ఉంచుకున్న చామదుంపలు చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను నేను. పెద్దగా ఉంటే బాగోవు, అందుకని చెప్పి ఇట్లా కట్ చేసుకొని కోడిగుడ్లు పీల్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఈ పులుసులో యాడ్ చేసేసుకొని వీటిని బాగా కుక్ అవనిస్తే పులుసు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.